రసరత్నాకర గ్రంథములో వివరించనిది: 1. డిస్టిలేషన్, 2. ఎక్స్ట్రాక్షన్, 3. సబ్లిమేషన్, 4. కండెన్సేషన్. రసరత్నాకర గ్రంథంలో వివరించనిది అన్నాడు. డిస్టిలేషన్, ఎక్స్ట్రాక్షన్, సబ్లిమేషన్, కండెన్సేషన్. కండెన్సేషన్ని రసరత్నాకర గ్రంథంలో వివరించలేదు. నాగార్జున రచించిన రసరత్నాకర గ్రంథంలో ఏముంటుందంటే డిస్టిలేషను, ఎక్స్ట్రాక్షను, సబ్లిమేషన్ మాత్రమే ఉంది. భారతదేశ నూతన విద్యా విధాన పితామహుడుగా అభివర్ణించేది: చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే, గాంధీ మొదలయ్యారు. భారతదేశ నూతన విద్యా విధాన పితామహుడు చార్లెస్ గ్రాంట్. మొదటి యూనివర్సిటీ విద్యా కమిషన్ ఏర్పడిన సంవత్సరం: 1948, 1958, 1957, 1964. మొదటి యూనివర్సిటీ విద్యా కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1948. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఎన్సీఆర్టీ ప్రారంభించబడిన సంవత్సరం: 1964, 1961, 1971, 1973. ఎన్సీఆర్టీ ప్రారంభించబడిన సంవత్సరం 1961. 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన కమిటీ: ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, మొదలియార్ కమిటీ, కొఠారి కమిటీ, చార్లెస్ గ్రాంట్ కమిటీ. ఇక్కడ ఫస్ట్ మనం చార్లెస్ గ్రాంట్ని ఎత్తేయచ్చు. ఈయన ఇప్పుడు ఆయన కాదు, అప్పుడెప్పుడో 1800లో వచ్చిన ఆయన. సో అది లేదు. 1964లో ఏమొచ్చి ఉంటుంది ఇంకా. ఇక్కడ చూస్తే 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన కమిటీ కొఠారి కమిటీ. 1964-66లో వచ్చింది ఇది. జీవశాస్త్ర పితామహుడు: గెలీలియో గెలీలీ, అరిస్టాటిల్, జాన్ డాల్టన్, ఎడ్మండ్ హేలీ. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడేవారు: గెలీలియో గెలీలీ, ఆల్ఫ్రెడ్ నోబెల్, కెకులే, ఐన్స్టీన్. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడేవారు గెలీలియో గెలీలీ. హేలీ తోకచుక్కలు డాష్ కక్ష్యలో పరిభ్రమిస్తాయని రుజువైనది: వృత్తాకార కక్ష్య, సర్పిలాకారం, దీర్ఘవృత్తాకారం, తిన్నని మార్గం. హేలీ తోకచుక్కలు దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తాయని రుజువైనది. వోల్టా ఘటాన్ని కనుగొన్నది: ఫ్రాంక్లిన్, వోల్టా, లాప్లాస్, ఐర్స్టెడ్. ఇక్కడే ఉంది వోల్టా ఘటం అని ఆయనే చెప్పాడుగా. సో వోల్టా ఘటాన్ని కనుగొన్నది వోల్టా. డాక్టర్ ఆర్నాల్డ్ ఆధ్వర్యంలో 1837 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రగ్బీలో డాష్ సబ్జెక్టుని ప్రవేశపెట్టారు: వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, జంతు శాస్త్రం, రసాయనిక శాస్త్రం. డాక్టర్ ఆర్నాల్డ్ ఆధ్వర్యంలో 1837 సంవత్సరంలో మొదటిసారిగా రగ్బీలో భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ని ప్రవేశపెట్టారు. కొన్ని వైద్యపరమైన మొక్కల రోగ నిరోధక శక్తి గురించి చెప్పిన వేదం: సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం. కొన్ని వైద్యపరమైన మొక్కల రోగ నిరోధక శక్తిని గురించి చెప్పిన వేదం ఋగ్వేదం. జోసెఫ్ ప్రిస్ట్లే కనుగొన్నది: ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. జోసెఫ్ ప్రిస్ట్లే కనుగొన్నది ఆక్సిజన్. సోడియం సల్ఫేట్ లైమ్ స్టోన్ను కనుగొన్నది: నికోలస్ లెబ్లాంక్, జాన్ డాల్టన్, ప్రిస్ట్లే, బెర్జీలియస్. సోడియం సల్ఫేట్ లైమ్ స్టోన్ను కనుగొన్నది నికోలస్ లెబ్లాంక్. ఇది కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఒక చిన్న హింటు. లైమ్ స్టోన్ అంటే ఏంటి? కాల్షియం కార్బోనేట్. కార్బన్ అంటే బ్లాక్. సో నికోలస్ లెబ్లాంక్ బ్లాంక్. అట్లాగా గుర్తుపెట్టుకోండి, ఉన్న ఒక హింట్ లాగా. సోడియం సల్ఫేట్ లైమ్ స్టోన్ను కనుగొన్నది నికోలస్ లెబ్లాంక్. 1828లో వోలర్ డాష్ అనే కర్బన సమ్మేళనాన్ని కృత్రిమంగా తయారు చేశారు: మీథేన్, యూరియా, అసిటిలిన్, ఈథేన్. 1828లో వోలర్ యూరియా అనే కర్బన సమ్మేళనాన్ని కృత్రిమంగా తయారు చేశారు. విద్యుత్తుకి అయస్కాంతానికి గల సంబంధాన్ని రుజువు చేసినది: గుడ్ ఇయర్, నోబెల్, ఐర్స్టెడ్, ఓం. విద్యుత్తుకి అయస్కాంతానికి గల సంబంధాన్ని రుజువు చేసింది ఐర్స్టెడ్. బ్రౌనియన్ చలనాన్ని కనుగొన్నది: జేమ్స్ జౌరీ, రాబర్ట్ బ్రౌన్, గుడ్ ఇయర్, కెకులే. ఇక్కడ అయిపోయింది. బ్రౌనియన్ చలనం అనగానే ఏంటి? దాంట్లోనే పేరుంది. రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. బెంజిన్ నిర్మాణాన్ని తెలియజేసింది: కెకులే, వోలర్, బ్రౌన్, ప్రిస్ట్లే. బెంజిన్ నిర్మాణాన్ని తెలియజేసింది కెకులే. ఎందుకంటే బెంజిన్ స్ట్రక్చరు అన్నీ కెకులే ద్వారానే మనము నేర్చుకుంటాం. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్త: చంద్రశేఖర్,
పిసి రాయ్, సివి రామన్, ఎంసి స్వామినాథన్. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్. రామన్ ఎఫెక్ట్ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం 1930, 1931, 1917, 1921. రామన్ ఎఫెక్ట్ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం 1930. మామూలుగా రామన్ ఎఫెక్ట్ ఎప్పుడు కనుగొన్నాడు ఆయన? 1928లో కనుగొన్నారు. టాలమీ ప్రతిపాదించిన భూకేంద్రక సిద్ధాంతాన్ని తప్పని నిరూపించింది. న్యూటన్, ఐన్స్టీన్, కోపర్నికస్, భాస్కరాచార్యుడు. టాలమీ ఏం కనుగొన్నాడు? భూకేంద్రక సిద్ధాంతం కనుగొన్నాడు. అది రాంగ్ అన్నారు. తర్వాత వచ్చింది ఏం సిద్ధాంతం? సూర్యకేంద్రక సిద్ధాంతం. ఆ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నాడు? కోపర్నికస్. ఎందుకు కనుగొనాల్సి వచ్చింది ఆయన? భూకేంద్రక సిద్ధాంతం తప్పు కాబట్టి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. సో టాలమీ ప్రతిపాదించిన భూకేంద్రక సిద్ధాంతాన్ని తప్పని నిరూపించింది కోపర్నికస్. అపజయాలను ఎదుర్కొనే సాహసమే విజయానికి రాచబాట అని చెప్పినది ఐన్స్టీన్, న్యూటన్, సివి రామన్, స్టీఫెన్ హాకింగ్. అపజయాలను ఎదుర్కొనే సాహసమే విజయానికి రాచబాట అని అన్నది న్యూటన్. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది న్యూటన్, చంద్రశేఖర్, డాల్టన్, సివి రామన్. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది న్యూటన్. మనకుందిగా న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం. ద్రవ్యరాశి, పొడవు, కాలం లాంటి భౌతిక పదార్థ లక్షణాలు ఆ పదార్థ డాష్ని బట్టి మారుతాయి. సాంద్రత, త్వరణం, వేగం, ఆకారం. ద్రవ్యరాశి, పొడవు, కాలం లాంటి భౌతిక పదార్థ లక్షణాలు ఆ పదార్థ వేగాన్ని బట్టి మారుతాయి. ఇక్కడ నేను ఈ పిట్లకి ఆన్సరు ఇది ఒక అకాడమీ బుక్. ఇందులో ఉన్న కీ ప్రకారమే చెప్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ వాయువు నిరంతరం హీలియంగా మారడం వల్ల సూర్యుని యొక్క డాష్ ప్రతి సెకనుకు తరిగిపోతూ ఉంటుంది. ద్రవ్యరాశి, వేగం, వడి, సాంద్రత. సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ వాయువు నిరంతరం హీలియంగా మారడం వల్ల సూర్యుని యొక్క ద్రవ్యరాశి ప్రతి సెకనుకు తరిగిపోతూ ఉంటుంది. అణువు పరమాణు భావనను వివరించినది ఆర్యభట్ట, కణాదుడు, చరకుడు, జీవకుడు. అణువు పరమాణు భావనను వివరించినది కణాదుడు. ఢిల్లీలోని ఇనుప స్తంభం డాష్ క్రీస్తు శకం 400 సంవత్సరంలో తయారు చేయించినాడు ఔరంగజేబ్, అక్బర్, విక్రమాదిత్యుడు, చంద్రగుప్తుడు. ఢిల్లీలోని ఇనుప స్తంభాన్ని చంద్రగుప్తుడు క్రీస్తు శకం 400 సంవత్సరంలో తయారు చేయించి ఇచ్చినారు. మనకు ఆ టెక్స్ట్ బుక్లో లాస్ట్ ఉంటుంది. మనకు ఫిజికల్ సైన్స్లో ఆ లెసన్లో లోహాల గురించి వచ్చినప్పుడు ఒక బాక్స్లో ఆ ఇనుప స్తంభం వేసి అవన్నీ వేసి ఉంటారనమాట. ఆ బొమ్మ అది ఉంటే టక్కన మైండ్లో గుర్తుండిపోద్ది. జ్యోతిష్యం అభివృద్ధి చెందడానికి కారణం డాష్ తయారు చేసిన ప్రాకల్పనలు బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు, మెసపటోనియన్లు, గ్రీకులు. జ్యోతిష్యం అభివృద్ధి చెందడానికి కారణం బాబిలోనియన్లు తయారు చేసిన ప్రాకల్పనలు. ఇవన్నీ గుర్తుండవు, కన్ఫ్యూజ్ అనుకున్నారనుకోండి. జ్యోతిష్యం బాబిలోనియన్లు బా ఒకేలాగా ఉంటుంది అనుకుని జ్యోతిష్యం అభివృద్ధి చెందడానికి కారణం బాబిలోనియన్లు తయారు చేసిన ప్రాకల్పనలని గుర్తుంచుకోవాలి. ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ పరిశీలన తార్కికవాదాలకు ప్రాముఖ్యాన్ని ఇచ్చినవారు గ్రీకులు, మెసపటోనియన్లు, ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు. ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ పరిశీలన తార్కికవాదాలకు ప్రాముఖ్యాన్ని ఇచ్చినవారు గ్రీకులు. అలెగ్జాండ్రియా కాలానికి చెందనివారు ఆర్కిమెడిస్, యూక్లిడ్, డావిన్సీ, పైథాగరస్. ఇంకా చూడండి, అలెగ్జాండ్రియా కాలానికి చెందనివారు ఒక 3 పేర్లు మొసల పేర్లు లాగా ఉన్నాయి. ఒకటేమో మోడ్రన్గా ఉంది. ఆ మోడ్రన్గా ఉండేది అప్పటి కాలానికి చెందదు. అంతేనా? ఆర్కిమెడిస్, యూక్లిడ్, డావిన్సీ, పైథాగరస్. దీంట్లో డిఫరెంట్గా డావిన్సీ ఉంది కాబట్టి ఇది అలెగ్జాండ్రియా కాలానికి చెందనిది. ది రెవల్యూషనీ బస్ ఆర్బియంను రచించినది గిల్బర్ట్, కోపర్నికస్, న్యూటన్, టాలమీ. ద రెవల్యూషనీ బస్ ఆర్బియంను రచించినది కోపర్నికస్. రాయల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం 1799, 1793, 1853, 1760. రాయల్ సొసైటీని స్థాపించిన సంవత్సరం 1760. ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంపై ఉపన్యాసాలు మొదటగా చేసిన దేశం అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంపై ఉపన్యాసాలను మొదటగా చేసిన దేశం ఇంగ్లాండ్.
చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథము. ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, సామవేదం. చంద్రుడి చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం యజుర్వేదం. రసరత్నాకరను రచించినది నాగార్జునుడు, ఆర్యభట్ట, భాస్కరుడు, చరకుడు. రసరత్నాకరను రచించినది నాగార్జునుడు. భారతదేశంలో 2 రకాల పాఠశాలలుండాలని సూచించిన నివేదిక. చార్లెస్ వుడ్, గ్రాంట్, సార్జెంట్, మెకాలే. భారతదేశంలో 2 రకాల పాఠశాలలు ఉండాలని సూచించిన నివేదిక సార్జెంట్ నివేదిక. 1956లో ఆల్ ఇండియా సెమినార్ ఆఫ్ టీచింగ్ సైన్స్ ఎక్కడ జరిగింది? కలకత్తా, ముంబై, సిమ్లా హిల్స్, ఢిల్లీ. 1956లో ఆల్ ఇండియా సెమినార్ ఆఫ్ టీచింగ్ సైన్స్ సిమ్లా హిల్స్లో జరిగింది. ఈశ్వరీబాయి జె పటేల్ రివ్యూ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1966, 1990, 2000, 1977. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అంటే 1977. ఈయన ఎక్కడ? ఆయన గుజరాత్కు చెందిన ఆయన. అక్బర్ ఆస్థానంలో అబుల్ ఫజల్ భాస్కరుడు రచించిన సమస్యలను ఈ భాషలోకి అనువదించాడు. అక్కడ పేరేనండి, అక్బర్ స్థానంలోనే అబుల్ ఫజల్ అంట. అక్కడే మనకు అర్థమైపోద్ది. ఏ భాషలోకి అనువదించాడు? ఆంగ్లం, గ్రీస్, ఫ్రెంచ్, పార్సీ. అక్బర్ ఆస్థానంలోని అబుల్ ఫజల్ భాస్కరుడు రచించిన సమస్యలను పార్సీ భాషలోకి అనువదించాడు. నియాండర్తల్ మానవుడు డాష్ యుగానికి చెందినవాడు. అతి ప్రాచీన యుగం, ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం, ప్రాచీన నవీన శిలాయుగం. నియాండర్తల్ మానవుడు ప్రాచీన శిలాయుగానికి చెందినవాడు. భారతదేశంలో మొదటిసారిగా సామాన్య శాస్త్ర విషయాలను బోధించిన నగరము. కలకత్తా, ముంబై, హైదరాబాద్, పూణే. భారతదేశంలో మొదటిసారిగా సామాన్య శాస్త్ర విషయాలను బోధించిన నగరం కలకత్తా. ఆల్కెమీ డాష్ కాలంలో ఆవిర్భవించింది. ఆదిమ కాలం, గ్రీకుల కాలం, అలెగ్జాండ్రియా కాలం, నవీన కాలం. ఆల్కెమీ అలెగ్జాండ్రియా కాలంలో ఆవిర్భవించింది. నవీన విజ్ఞాన శాస్త్రవేత్త కానివారు టాలమే, పాస్కల్, షీలే, కోపర్నికస్. ఇక్కడ నవీన విజ్ఞాన శాస్త్రం అన్నాడు. ఇక్కడ చూడండి, కోపర్నికస్ ఎవరి తర్వాత వచ్చాడు? టాలమీ తర్వాత వచ్చాడు. ఆ తర్వాత పాస్కల్, షీలే వీళ్ళంతా వచ్చారు. సో ఇక్కడ టాలమీ అనే ఆయన ఈయనకన్నా కోపర్నికస్ కన్నా పెద్దగా ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ నవీన విజ్ఞాన శాస్త్రవేత్తలు, టాలమీ కాదనమాట. సో నవీన విజ్ఞాన శాస్త్ర కాని వారు ఇక్కడ టాలమీ. నోవం ఆర్గనం పుస్తక రచయిత బేకన్. నోవన్ ఆర్గం పుస్తక రచయిత ఆప్షన్స్ కోపర్నికస్, న్యూటన్, బేకన్, టాలమీ. ఓకే, నోవం ఆర్గం పుస్తక రచయిత బేకన్. ఇందాక ఒకటి వచ్చింది, ద రెవల్యూషనరీ బస్ ఆర్బియంను రచించింది కోపర్నికస్. నోవం ఆర్గనం పుస్తకం రచించింది బేకన్. మధ్యయుగంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్త. ఇక్కడ బాగా గమనించండి, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అన్నాడు. ధన్వంతరి, సుశ్రుత, పతంజలి, బ్రహ్మగుప్త. ఖగోళ శాస్త్రవేత్త బ్రహ్మగుప్త. ఈయనే సూర్యుడు, నక్షత్రాలు వాటి గురించి వివరించాడు. ధన్వంతరి, సుశ్రుతుడు, పతంజలి వీళ్ళంతా ఆయుర్వేదము, వైద్యము గురించి చెప్పారనమాట. చీకటి యుగమని డాష్ కాలానికి పేరు. ఆదిమ కాలం, గ్రీకుల కాలం, అలెగ్జాండ్రియా కాలం, నవీన కాలం. అలెగ్జాండ్రియా కాలానికి చీకటి యుగమని పేరు. ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక. వుడ్స్ నివేదిక, మెకాలే నివేదిక, సార్జెంట్ నివేదిక, గ్రాంట్ నివేదిక. ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక వుడ్స్ నివేదిక. కరణ కుతూహలంను రచించిన వారు ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కర టు, వరాహ మిహిర. కరణ కుతూహలాన్ని రచించిన వారు భాస్కర టు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన సంవత్సరము 1748, 1944, 1945, 1943. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన సంవత్సరం 1943, బెంగళూరులో స్థాపించారు ఆయన. భారతీయ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను పంపిన సంవత్సరము 1967, 1965, 1972, 1975. భారతీయ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను పంపిన సంవత్సరం 1975. భారతదేశ స్వాతంత్రానంతరం ఏర్పడిన మొట్టమొదటి కమిషన్. కొఠారి, మొదలియార్, సర్వేపల్లి రాధాకృష్ణ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ.
భారత స్వాతంత్రానంతరం ఏర్పడిన మొట్టమొదటి కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ. ఇందాకడే అనుకున్నాం యూనివర్సిటీ విద్యా కమిషన్ ఏర్పడింది అన్నాం కదా, మొట్టమొదట ఇదే. అన్వేషణ పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టినవారు హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్, కిల్పాట్రిక్, జాన్ డ్యూయు, జెఏ స్టీవెన్సన్. అన్వేషణ పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టినవారు హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి ఆద్యుడు గెలీలియో గెలీలీ, విలియం హార్వే, నికోలస్ కోపర్నికస్, రోజర్ బేకన్. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి ఆద్యుడు రోజర్ బేకన్. భౌతిక శాస్త్ర సంవత్సరంగా గుర్తించబడిన సంవత్సరం 2005, 2006, 2007, 2004. భౌతిక శాస్త్ర సంవత్సరంగా గుర్తించబడిన సంవత్సరం 2005. సౌర గడియారాన్ని తొలుత తయారు చేసిన వారు మెస్పటోనియన్లు, ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు, గ్రీకులు. సౌర గడియారాన్ని తొలుత తయారు చేసిన వారు ఈజిప్షియన్లు. మన ఉమ్మడి రాష్ట్రంలోని రీజనల్ సైన్స్ సెంటర్ ఉన్న ప్రదేశం వరంగల్, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్. వరంగల్. అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి పరిచి దానిని జాతీయ సమస్యలను ఎదుర్కోవడంలో అనుప్రయత్నం చేయడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. డిఎస్టి, సిఎస్ఐఆర్, ఇస్రో, సిసిఎంబి. అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి పరిచి దాన్ని జాతీయ సమస్యలను ఎదుర్కోవడంలో అనుప్రయత్నం చేయడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇస్రో.